అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు తనను యూజ్లెస్ ఫెలో అన్నారని దీనిని ఖండిస్తున్నానని హరీష్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అది చాలా అన్యాయం. కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 19న కాకినాడ జిల్లాకు రాబోతున్న మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ అందరూ నల్ల దుస్తులు ధరించాలని రావాలని వన్ మ్యాన్ కమిషన్ కి వర్గీకరణకు వ్యతిరేకంగా వినతి పత్రాలు అందించాలని సూచించారు. అదేవిధంగా గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మిత్రులందరికీ ఉద్యమ జై భీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అయితే మొన్న గుంటూరులో జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో చలో గుంటూరు మాలల మహాగర్జన్ను జయప్రదం చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామో ఆ సభకు అన్ని గ్రామాల్లోనూ కింద స్థాయి నుంచి ఉన్న లీడర్స్ ఎంతో కష్టపడి నిద్ర నిప్పులు లేకుండా ప్రజలందరినీ చైతన్యపరిచి 19వ తారీఖున రాబోయే వన్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాలని ప్రతి గ్రామం నుంచి కూడా గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదాలతో బయలుదేరి రావాలని 19వ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో ఈ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పారు. కాబట్టి జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి కూడా మీరు ఫ్లెక్సీలు పట్టుకొని ప్లకార్డులు పట్టుకొని బైకుల ద్వారా నిరసన తెలియజేస్తూ గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదంతో కాకినాడ 19వ తారీఖు 10 గంటలకు చేరుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. ఈ వర్గీకరణ అనే అంశం అంతమయ్యే వరకు కూడా మన ఐక్యత ఇలాగే ఉండాలా, మన పోరాటం ఇలాగే ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.